రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి బతిగా దూసుకుపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇందుకు నిదర్శనం కావలి నియోజకవర్గంలోనే జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్ ఉన్నాం. ఇక్కడ 394 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రారంభం కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం మన స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు పిలుచుకురావడం జరిగింది. ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఎంతవరకు అభివృద్ధి చెందింది, కావలి నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి ఏం జరగబోతుందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈరోజు కావలి నియోజకవర్గంలో కొంతమంది అభివృద్ధి ఏమీ లేదు, అభివృద్ధి శూన్యము, ఆ రోడ్లు లేవు ఈ రోడ్లు లేవు అని చెప్తున్నారు. అయితే ఇదంతా అభివృద్ధి కాదంటారు. ముఖ్యంగా ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 2500 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అక్కచెగములకే దాదాపు 1400 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్స్ వాళ్ళ అకౌంట్స్లోకి జమ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఒక చక్కటి సచివాలయం, ఒక ఆరోగ్య సెంటర్, అదేవిధంగా ఒక ఆరోగ్య హెల్త్ సెంటర్, దాంతోపాటు ఒక పిల్లలు చదువుకునే దానికి సంబంధించి ఒక ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి స్కూల్స్ అన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేశాడో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కాకుండా ఈరోజు అనేక గ్రామాలకి రోడ్స్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. ఈరోజు ఫిషింగ్ హార్బర్ నుంచి మనకి దాదాపు రామాయపట్నం దాకా కూడా ఈ రోడ్డు చక్కగా వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 394 కోట్లతోటి ఈరోజు ఫిషింగ్ హార్బర్ రూపుదిద్దుకొని ఈరోజు ప్రారంభోత్సవానికి రెడీ అయిపోయింది. కానీ మొన్న ఆ ప్రారంభోత్సవం పెట్టాలని మేమంతా కూడా తగ్గించి అన్ని ఏర్పాట్లు చేసిన పిమ్మట జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆఫ్ చేసి ఈ విధంగా చేయడం కాదు, నేనే స్వయంగా ఆ ప్రదేశానికి వచ్చి మత్స్యకారులకి అంకితం ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం నిజంగా ఇక్కడ మత్స్యకారు సోదరులంతా కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు ఆగిపోవడం ఒక విధంగా బాధ కలిగించినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేనే స్వయంగా వచ్చి దాన్ని ఓపెన్ చేయాలి, మా మత్స్యకారులకు అందరికీ కూడా అంకితం ఇవ్వాలని చెప్పడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అంటే ఆయనకి మత్స్యకారు మీద ఏ విధమైన ప్రేమ ఉందో ఒకసారి అర్థమవుతుంది. ఒక పక్క ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా ఇది జువల్దిన్నె ప్రదేశం కాబట్టి దీన్ని పర్యాటక కేంద్రంగా మన పొట్టి శ్రీరాములు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి దీన్ని పర్యాటక కేంద్రంగా చేసేదానికి కూడా ఈరోజు కొంత ల్యాండ్ ఇవ్వటం నిజంగా చాలా సంతోషం. ఒక పక్క ఈ ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా మన కావలి నియోజకవర్గానికి వస్తే మీరు అడిగినట్టు అభివృద్ధి అంటే ఏంటనేది ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు కావడం వల్ల మనకి దాదాపు మన కావలి నియోజకవర్గం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్గా మీరే చూస్తారు. ఒక పెద్ద మహానగరంగా తయారయ్యేదానికి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించారు. దాంతోపాటు ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ దగదత్తులో మన గౌరవ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు, మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు పోటీ చేస్తున్న రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు కూడా మనకి దగదత్తులో ఎయిర్పోర్ట్ మొట్టమొదటి ప్రాజెక్టు నేను ఎంపీ అవ్వగానే దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేసి సీఎం జగన్ గారి చేతుల మీదుగా దాన్ని కంప్లీట్ చేస్తానని మాట ఇవ్వడం నిజంగా చాలా సంతోషం మన కావలికి. ఇంకపోతే మన కావలిలో కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్టు టెండర్ వేసి కూడా ఆపేసిన తుమ్మగపెంట రోడ్డు ప్రథమ వర్క్ మాది. ఎందుకంటే దాన్ని ఇమ్మీడియట్గా మా మత్స్యకారులకి అంకితం ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికి కొంత డిలే అయినందుకు నేను కూడా చాలా చింతిస్తున్నాను. అదేవిధంగా మన కరుగమ్మ బ్రిడ్జి ఒకటి, మన కావలి ట్రంక్ రోడ్డు అది కూడా ఆల్మోస్ట్ కొంత వర్క్ జరిగింది. మిగతా అది కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ అది కూడా కంప్లీట్ చేస్తాము. అంతేకాకుండా రైతాంగం కోసం ఈరోజు సంగం బ్యాగేజ్ ఇక్కడ బైపాస్ కెనాల్ మన కావలికి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే విధంగా అది ఒకటి. అదేవిధంగా సిబిఆర్ చిన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడ డైరెక్ట్ బైపాస్ కెనాల్ ఒకటి కావలి ద్వారా మన కావలి చెరువుకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసేదానికి దానికి సంబంధించి కూడా నిధులు 30 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అరువు చెరువుని కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి దాని ద్వారా మిగతా చెరువు అన్నిటికీ కూడా నీటి సదుపాయం అందించే విధంగా దాన్ని కూడా ప్రపోజల్ పెట్టున్నాము. ఇవి కాకుండా 5 ఎకరాలు హాస్పిటల్స్కి మనం ఈరోజు తోలుపేట వద్ద జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి దానికి సంబంధించి 80 కోట్లతోటి ఈరోజు హాస్పిటల్ నిర్మాణానికి టెండర్స్ రెడీ చేయాల్సిందిగా ఆదేశించడం కూడా చాలా సంతోషం.
అదే కాకుండా మన కావలి ప్రభుత్వ హాస్పిటల్ని ఏ విధంగా అభివృద్ధి చేసావు, ఏ విధంగా అది ప్రారంభం కూడా చేయడం జరిగింది. ఒక పక్క అవి హాస్పిటల్, అదేవిధంగా కావలి మన హాస్పిటల్ దాదాపు 30 కోట్ల రూపాయలతోటి అవి కూడా కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం. వాటితో పాటు దుత్తూరు నుంచి మన కావలి యానాదిరెడ్డి బొమ్మ దాకా కూడా ఆ రోడ్డుని అభివృద్ధి చేసేదానికి ఒకసారి ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్గా ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయడం. అంతేకాకుండా ఈరోజు పేద ప్రజలకి ఉండేదానికి ఒక ఈ విభాగాన్ని కావలి నియోజకవర్గంలో దాదాపు 25,000 హౌస్లు ఈరోజు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన కావలి ముసును మెగా రోడ్డు, ఒక మెగా రోడ్డుని దాదాపు 9,000 హౌస్ ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్ చేసుకొని ఈరోజు గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయంటే నిజంగా మా ఖచ్చితంగా ఎంత సంతోషిస్తారో. ఈరోజు ఒక్కొక్కరికి దాదాపు 10 లక్షల ఆస్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టయింది దానికి. కాబట్టి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఈరోజు మేము పేద ప్రజలకి సహాయపడేదానికి మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మా కావలి నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు రుణపడి ఉంటారు. అదేవిధంగా మత్స్యకారులు ముఖ్యంగా ఈరోజు ఇటువంటి ఫిషింగ్ హార్బర్స్ రావడం వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, భూమిగా వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం వల్లే నేను గడప గడపకి పోయినప్పుడు ఏ గ్రామానికి పోయినా కూడా ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ కావచ్చు, అవ్వతాత కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన పెన్షన్ వల్ల కావచ్చు ఈరోజు జగనన్నని ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు అందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కొత్తగా ఎలక్షన్స్ వస్తానంటే ఒక 3 నెలల ముందు పగటి వేషగాలు వచ్చినట్టు వస్తూ ఉంటారు. వచ్చే ఆ ఆశ ఈ ఆశ, ఈ ఊరికి రోడ్డు కదా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేది, ఈ గుడి కదా నేను ఇస్తానని చెప్పేది, ఈ విధంగా వస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఈ వేషగాన్ని కూడా గతంలో కూడా ఏ విధంగా మభ్యపెట్టారో, ఏ విధంగా మోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చి 600 హామీలు ఇచ్చి ఒకటి తీయకుండా ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడు వచ్చి 420s కూడా అదేవిధంగా మోసం చేయాలని చూస్తారు, లేదా రౌడీజం చేయాలని చూస్తారు, గందరగోళాలు సృష్టిస్తారు, గ్రామాలు తగాదాలు పెడతారు. ఇవన్నీ కూడా ఈరోజు కొత్తగా మనం వింటున్నాం. గతంలో ఎటువంటివి లేవు. సో కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి ఎవరైతే కావలి నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటారో, ఎవరైతే ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలంటారో, ఎవరైతే ప్రశాంతంగా ఉండాలనుకుంటారో అటువంటి వారికి మీరు తప్పకుండా ఆశీర్వదించి జగనన్న మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేందుకు ప్రధాన పాత్ర పోషించాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదే అందరూ కూడా మా ప్రతాపరెడ్డిని గెలిపించుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. యాత్రిక్గా చేసుకోవడానికి మా మత్స్యకారులు అందరూ కూడా మేమందరూ కూడా ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ఒక సైనికుల్లా పనిచేసి మేము నిలబడతామని. ఓవరాల్గా కావలి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల మేరకు ఏది హాస్పిటల్ అయితేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేమి, అదేవిధంగా సచివాలయం అయితేమి, సిమెంట్ రోడ్లు అయితేమి, అదేవిధంగా చూసుకున్నట్లయితే 3,394 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ కూడా ఇది మత్స్యకారుల సుదీర్ఘ కళ నేటి నిలబడిందని మత్స్యకారులు కూడా చెప్తున్నారు. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందని, అదేవిధంగా ఇన్ని అభివృద్ధి చేసినా కూడా ప్రతిపక్షాలకు ఇవి కనిపించవా అని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా మనకు తెలుపుతున్నారు. అదే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా తనను ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారని, మళ్ళీ ఇంకా కావలి కనకపట్నం చేసే దిశలో తను దూసుకుపోతారని ఆయన చెప్పారు. ఇది కావలి నియోజకవర్గం జువల్దిరి నుంచి రవి, ఎంఆర్ న్యూస్.